హాయ్ వీవర్స్, ఈ వీడియోలో మనం ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో, అమ్మవారి విగ్రహం ఎలా తయారు చేసుకోవాలో, అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకుని అమ్మవారిని ఉంచే ప్రదేశంలో ఈ వీడియోలో చూపించినట్టుగా 8 రెక్కలు వచ్చే ఒక పద్మం ముగ్గు వెయ్యాలి. అది బియ్యపు పిండితో పెట్టుకోవాలి. ఈ వీడియోలో నేను డబల్ లైన్స్తో ముగ్గు పెట్టాను. మీరు కావాలంటే సింగిల్ లైన్స్తో కూడా పెట్టుకోవచ్చు. తరువాత ఆ ముగ్గు మధ్యలో పసుపు కుంకుమ పెట్టుకోవాలి. ముగ్గు పూర్తి అయిన తరువాత ఒక తెల్లటి కొత్త వస్త్రం తీసుకొని మడత పెట్టి అది ముగ్గుపై పరవాలి. వైట్ టవల్ కానీ పంచ కానీ వాడుకోవచ్చు. ఒక పొర మాత్రం పరవకూడదు. మినిమం 2 పొరలు ఉండాలి. మేము కొంచెం పెద్ద బొమ్మను పెట్టుకోవాలనుకున్నాము కనుక 2 పొరలతో కొత్త పంచెను పరిచాము. ఆ పంచెపై ఇప్పుడు బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసుకున్నాక ఒక బింది పెట్టి అందులో నీళ్లు పోసుకోవాలి. తరువాత ఆ వాటర్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, చిల్లర అంటే 1 రూపీ కాయిన్ వేశాను నేను. ఆ తరువాత కొత్త చీర కానీ జాకెట్ కానీ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. ఆ తరువాత ఆ చీరను బింది చుట్టూ తిప్పి పిన్ పెట్టుకోండి. చీర చుట్టూ రాకపోతే హాఫ్ శారీ బింది వెనుక వేయండి. బిందె చుట్టూ తిప్పితే మనకి ఎక్కువ కుచ్చుళ్ళు వస్తాయి. అందుకని మేము బిందె చుట్టూ తిప్పి కట్టాము. ఆ తరువాత ఒక చెంబు తీసుకొని దానికి ఒక కర్ర కట్టుకోవాలి. అదే చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, చిల్లర వేసి దానిపై మామిడి ఆకులు ఉంచి బాగా పసుపు పూసిన ఒక మంచి కొబ్బరికాయను పెట్టండి. మీరు కొబ్బరికాయ నీళ్ళతో కడిగి పసుపు పూస్తే అది బాగా అతుక్కుంటుంది. ఆ తరువాత ఒక పేపర్ తీసుకొని దానిపై అమ్మవారి ముఖం అంటే కళ్ళు, ముక్కు, పట్టు, పెదాలు గీసి నీట్గా కట్ చేసుకుని ఆ పేపర్ను ఆ కొబ్బరికాయపై ఉంచి ఆ కట్ చేసిన గ్యాప్లో కుంకుమ పెట్టుకోవాలి. ఈ వీడియోలో చేసేటప్పుడు మేము పేపర్ కరెక్ట్గా కట్ చేయలేదు. మీరు నీట్గా కట్ చేసుకోండి, మీకు ఇంకా బాగా వస్తుంది. కావాలంటే కొంచెం విభూతి తీసుకొని అమ్మవారి కళ్ళ మధ్యలో పెడితే ఇంకా బాగుంటుంది. తరువాత పాపిటి బిల్లుంటే అది పెట్టి ఒక జాకెట్టు ట్రయాంగిల్ షేపులో మడిచి పైన కిరీటం లాగా పెట్టుకోండి. తరువాత బయట భాగాన్ని తీసి ఇలా వెనక నుంచి ముందుకు వేసుకొని ఇంకా ఆభరణాలు అలంకరించుకోండి. మీ దగ్గర ఆభరణాలు లేకపోతే ఏం పర్వాలేదు. ఒక తెల్ల దారం తీసుకొని దానిని 9 పోగులు చేసుకుని మధ్యలో ఒక పసుపు కొమ్ము కట్టి దానికి చుట్టూ కొంచెం కూడా పొర లేకుండా పసుపు పూసుకొని అమ్మవారి మెడలో వేయండి. తరువాత దానికి కుంకుమతో ఒక బొట్టు పెట్టుకోండి. ఏ ఆభరణాలు లేకపోయినా పర్వాలేదు, ఈ పసుపు కొమ్ము మాత్రం ఖచ్చితంగా కొట్టుకోండి. తరువాత అమ్మవారిని పూలతో అలంకరించుకోవాలి. మేము ఒక మాల మరియు మల్లెపూలతో అలంకరించాము.
తరువాత వినాయకుడిని పసుపుతో చేసుకుని పెట్టుకోవాలి. అటు పక్కనే మరో కలశం పెట్టుకోవాలి. మామూలుగా మనం ఏ వ్రతం చేసినా ముందుగా వినాయకుడికి, తరువాత త్రిమూర్తులకి, దుర్గాదేవికి పూజ చేయాలి. మేము వినాయకుడిని పసుపు ముద్దుగా చేసుకుని మిగిలిన దేవుళ్ళ కోసం కలశం పెట్టుకున్నాం. అమ్మవారికి మనం ఆల్రెడీ బొమ్మలోనే కలశం పెట్టేశాం కనుక ఇంకో కలశం అవసరం లేదు. తరువాత వినాయకుడిని, త్రిమూర్తులని, దుర్గాదేవిని ఆవాహన చేసి పూజ చేయాలి. ఆ తర్వాత అమ్మవారిని ఆవాహన చేసి పూజించి అష్టోత్తరాలు కానీ, శతనామావళి కానీ, సహస్రనామాలు కానీ చదువుకోవాలి. ఆ తరువాత మనం తయారు చేసుకున్న నైవేద్యాలన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వండి. ప్రసాదాలలో అమ్మవారికి బాగా ఇష్టమైనవి చలిమిడి, పానకం, వడపప్పు. ఈ వరలక్ష్మి వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఒకసారి పార్వతీదేవి శివుడితో, స్త్రీలు ఏ వ్రతం చేస్తే సకల సౌభాగ్యాలు, సుఖాలు కలుగుతాయో చెప్పమంటే అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పాడు. ఒకప్పుడు మగధ దేశంలో చారుమతి అనే ఒక ఆవిడ ఉండేదట. ఆమె బ్రాహ్మణురాలు, పతివ్రత. ఆమె అత్తమామలతో కానీ, భర్తతో కానీ అస్సలు గొడవలు పడేది కాదట. ఎప్పటికప్పుడు పూజలు చేస్తూ ఇంట్లో వాళ్ళకి, బయట వారికి తనకు కుదిరినంత సహాయం చేసేదట. ఒకసారి ఆమెకి వరలక్ష్మీదేవి కలలో కనిపించి, శ్రావణ మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అమ్మవారికి ఇష్టమని, ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేస్తే తను కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెబుతుంది. మరుసటి రోజు ప్రొద్దున చారుమతి ఈ కళ గురించి అత్తమామలకి, భర్తకి చెబుతుంది. వారు సరే అలాగే వ్రతం చేసుకోమని చెప్పారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఊరంతా తెలిసింది. అంతే, వ్రతం చేసే రోజు కోసం అందరూ ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఆ తరువాత కొద్ది రోజులకి ఆ రోజు వచ్చింది. ఊళ్ళో ఉన్న ఆడవారంతా చారుమతి ఇంటికొచ్చేశారు. ఆ తరువాత చారుమతి వాళ్ళందరితో కలిసి వ్రతం పూర్తి చేసి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయటం మొదలు పెట్టారు. మొదటి ప్రదక్షిణకి వాళ్ళ కాళ్ళకి గొలుసులు వస్తాయి. రెండవ ప్రదక్షిణకి వాళ్ళ చేతులకి నవరత్నాలు పొదిగిన గాజులు, మూడవ ప్రదక్షిణకి బంగారు ఆభరణాలు వచ్చాయట. ఆ తరువాత చారుమతి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి వాయనం ఇచ్చిందంట. అప్పుడు చారుమతికే కాకుండా ఆ వ్రతానికి వచ్చిన వారందరికీ కూడా సకల సంపదలు కలిగాయంట. కాబట్టి ఈసారి మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేసి తరువాత మీ శక్తి కొలది ముత్తైదువులకి వాయనం ఇచ్చి ఆ వరమహాలక్ష్మి అమ్మ కృపకి పాత్రులవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.